Okay, thank you. Так дайте пацанам посчитать потери. Суммы нули, погибать на сцене. Снова один, прогуляюсь без тени. Заливаю лик, поцелуй на шее. Как там рано, правда назад. నేనే అర్జున్ రెడ్డి. Once more! Once more! Once more! నేనే అర్జున్ రెడ్డి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఐపి ఎడిట్స్. ఈరోజు అయితే మంచి బీట్సింగ్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చాను. అర్జున్ రెడ్డి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చాను. ప్రివ్యూ వీడియో అయితే చూశారు కదా, అలాంటి వీడియో మన మొబైల్లో మీ ఫొటోస్ ఏమైనా మంచిగా ఉంటే ఇలా చేసుకుంటే మంచిగా అయితే ఉంటుంది వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అలైక్మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. అలైక్మోషన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత నేను డిస్క్రిప్షన్లో అయితే ఆల్ మెటీరియల్ లింక్స్ అని పెట్టాను. దాన్ని క్లిక్ చేస్తే మీకు పాస్వర్డ్ అనేది అడుగుతుంది. ఆ పాస్వర్డ్ ఈ వీడియో మధ్యలో అయితే నేను డిస్ప్లే చేశాను. సో మీరు వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడడానికి ప్రయత్నించండి. ఎండ్ వరకు చూస్తేనే మీకు పాస్వర్డ్ అనేది తెలుస్తుంది. అలాగే మీరు వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలనేది కూడా తెలుస్తుంది. అందుకే ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే బీట్ మార్క్స్ అయితే పెట్టాను. మీరైతే దీంట్లో ఫాస్ట్గా అయితే ఫొటోస్ అయితే పెట్టుకోండి. నీట్గా అయితే ఫొటోస్ ఎలా యాడ్ చేసుకోవాలో తెలుసు అనుకుంటా మీకైతే. ఇక్కడ నుంచి అయితే మనం ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి నేనైతే అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ ఫొటోస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీకు కూడా విజయ్ దేవరకొండ ఫొటోస్ కావాలంటే నేను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పెడతాను. అక్కడికి వెళ్ళి అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని నెక్స్ట్ బిట్ మార్క్ దగ్గరికి వెళ్ళి స్టిమ్ చేసి ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఇలా ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి మీరు నీట్గా. ఇలా నీట్గా అయితే ఎండ్ వరకు అయితే యాడ్ చేసుకోండి మీరు. నేనైతే అంతవరకు అయితే వీడియోని అయితే స్కిప్ అయితే చేస్తాను. ఎందుకంటే మొత్తం చూపించాలంటే వీడియో అయితే ఇది లెంత్ అయితే ఎక్కువ అవుతుంది. అందుకో మీకైతే స్కిప్ అయితే చేస్తున్నాను వీడియోను. మీకు తెలుసు కదా వీడియో ఫొటోస్ ఎలా యాడ్ చేసుకోవాలో అనేది. సో అందుకే నేనైతే వీడియోని అయితే స్కిప్ చేస్తున్నాను. ఇలా ఫొటోస్ అయితే ఎండ్ వరకు అయితే యాడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేసింది. బ్యాక్ వచ్చేసి సెక్యూర్డ్ ప్రెజెంట్ బై విఐపి ఎడిట్స్ అని ఉంటుంది. దాన్ని అయితే ఇంపోర్ట్ చేసుకుని ఫస్ట్ సెక్యూరిటీ ఉంది కదా, దాన్ని అయితే కాపీ అయితే చేసుకోండి. దీన్ని కాపీ చేసుకుని ఇప్పుడు బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్లో ఇక్కడ ఈ లిరిక్స్ పక్కన ఉన్న 2 ఫొటోస్కి అయితే ఈ ఫస్ట్ సెకండ్ అయితే పేస్ట్ అయితే చేసుకోవాలి. ఈ 2 ఫొటోస్కి అయితే ఫస్ట్ సెకండ్ అయితే పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసింది. బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకొని సెకండ్ షేక్ ఎఫెక్ట్ ఉంది కదా, దీని అయితే కాపీ అయితే చేసుకోండి. ఈ సెకండ్ షేక్ ఎఫెక్ట్ అయితే ఒక ఫోటోకి మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఆ ఫోటో ఏదంటే ఈ లిరిక్స్ పక్కన ఉన్న ఫోటోకి అయితే పేస్ట్ అయితే చేసుకోవాలి. ఈ ఫోటోకి ఒకటి సెకండ్ షేక్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అయితే బ్యాక్ వచ్చేసి మళ్ళీ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ థర్డ్ షేక్ ఎఫెక్ట్ ఉంది కదా, థర్డ్ షేక్ ఎఫెక్ట్ని అయితే కాపీ అయితే చేసుకోండి.
నేను కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత నేనైతే థ్రాడ్స్ ఎక్కడెక్కడో పేస్ట్ చేయాలో అయితే ఇప్పుడైతే చెప్తాను. సో మీరు వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఇక్కడ డబుల్ బీట్ మార్క్ అయితే మీకు ఎక్కడెక్కడ కనిపిస్తే అక్కడక్కడ అయితే థ్రాడ్స్ అయితే పేస్ట్ అయితే చేసుకోండి. నేను అప్పుడే ఇక్కడ డబుల్ బీట్ మార్క్ అయితే ఇచ్చాను. ఈ డబుల్ బీట్ మార్క్ ఉన్న దగ్గర థ్రాడ్స్ అయితే పేస్ట్ చేసుకోండి. మీకైతే వీడియో అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ డబుల్ బీట్ మార్క్ ఉంది కదా, ఇక్కడైతే థ్రాడ్స్ పేస్ట్ చేసుకోవాలి అంతే. ఇప్పుడైతే బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మిగిలిన ఫొటోస్కి అయితే ఫస్ట్ సెక్యూరిటీ ఉంది కదా, దాని అయితే పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ సెక్యూరిటీ ఓపెన్ చేసుకొని ఫస్ట్ సెక్యూరిటీ ఉంది కదా, దీని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇప్పుడు బీట్ మార్క్లో ఏ ఫొటోస్కి అయితే యాడ్ చేయలేదో సెక్యూరిటీ వాటికైతే ఫస్ట్ సెక్యూరిటీ అయితే పేస్ట్ చేయండి అంతే. వీడియో అయితే సింపుల్ ఉంది. మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే పక్కా లైక్ చేయండి. నచ్చకపోతే ఏం నచ్చలేదో కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేస్తే నేను ఇంకా ఎలా ఎడిట్ చేయాలో నాకు అనేది తెలుస్తుంది. సో మీరైతే కామెంట్ అయితే చేయండి, నేనైతే పక్కా రిప్లై అయితే ఇస్తాను. ఇలా అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ప్లే అయితే చేస్తాను చూడండి. నేనే అర్జున్ రెడ్డి. ఇలా అయితే వస్తుంది. ఇలా వచ్చిన వీడియోని అయితే ఇక్కడ షేర్ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. సో వీడియో అయితే మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే పక్కా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.